హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి మరొక వెహికల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. స్విఫ్ట్ డిజైర్ VXi 2020 పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. చాలా చక్కగా ఉందండి. 2 తాళంచెలు అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదు. ఈ వెహికల్ మీకైతే షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది. దీంట్లో ఒక చిన్న ఇష్యూ అయితే జరిగిందండి. ఆగున్న బండిని సిగ్నల్లో వేరే ఒక బండి తగలడం వల్ల మనకు బ్యాక్ పంచెస్ అనేవి ఓపెన్ అయినాయి. అండ్ అఫ్రాన్ కూడా చిన్న డ్యామేజ్ అయితే రిపేర్ అయితే చేపించడం జరిగింది. ఆ రిపేర్ కూడా మొత్తం టోటల్ షోరూమ్లోనే చేపించడం జరిగిందండి. టోటల్ విత్ రికార్డుతో కలిపేసి అయితే మీకు షోరూమ్లోనే చేపించడం జరిగింది. బయట చేపించింది అయితే కాదు. మీకు టోటల్ రికార్డు ఉంది. A to Z రికార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 41,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్. 100% వెహికల్ నీట్గా ఉంది. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మీకు క్లారిటీగా పిన్ టు పిన్, పంచ్ టు పంచ్ అయితే చూపిస్తాను. అలాగే మీకు ఇంకొక విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నానండి. మీరు ఎవరన్నా ఫాస్టాగ్ యూజ్ చేస్తున్న వాళ్ళు లో బ్యాలెన్స్ ఉంటే ఒక గంట ముందు మీరు రీఛార్జ్ అయితే చేసుకొని పెట్టుకోండి. లో బ్యాలెన్స్ ఉన్నట్టయితే మీరు గంట వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదంటే స్పాట్లో రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు డబల్ ఛార్జ్ అనేది కట్ అవుతుందండి. పెనాల్టీ పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు లో బ్యాలెన్స్ ఉండకుండా స్పాట్ రీఛార్జ్ చేసుకునే వారికి ఈ యొక్క సమాచారం అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫాస్టాగ్లో లో బ్యాలెన్స్ ఉంటే మీకు పెనాల్టీ అయితే పడుతుంది. ఎలాగైతే మీరు ఫాస్టాగ్ లేకుంటే ఏ విధంగానైతే డబల్ ఛార్జ్ తీసుకుంటారో ఆ విధంగా మీకు డబల్ ఛార్జ్ అయితే పడుతుందండి. NHAI గైడ్లైన్స్ ప్రకారం ఈ రూల్ని అయితే పాస్ చేయడం జరిగింది. ఆర్డర్స్ కూడా వచ్చాయండి. ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పరు. నేను మన రెడ్డి కార్స్లో మన సబ్స్క్రైబర్స్కి నేనైతే ఈ విషయం చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. 2020 VXi పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ మన చాలా మంది అయితే అడగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటిది అంటే వెహికల్ వచ్చేసి 41,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. చాలా తక్కువ తిరిగింది కాబట్టి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎటువంటి ఇంజన్ ఇష్యూస్ లేవు, ఎలక్ట్రికల్ ఇష్యూస్ లేవు, వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. చిన్న ఇష్యూ ఉన్నా అది షోరూమ్లో చేయించుకున్నారు కాబట్టి 100% నాకు జెన్యూనిటీ అనిపించిందండి. జెన్యూన్గా ఉన్నాడు, కస్టమర్ కూడా జెన్యూన్గా ఉన్నాడు. అందువల్లనైతే మనం ఈ వెహికల్ని మీ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ వచ్చేసి ఈ వెహికల్ని చూసుకొని మీకు నచ్చితే ఓకే అనుకుంటే మాట్లాడొచ్చండి. వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. చూడొచ్చండి, ఫెండర్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఫెండర్ మనకు ఇప్పటికిప్పుడు పెయింట్ పడ్డా కానీ ఎటువంటి స్క్రాచ్ అయితే లేదు. చేంజ్ అయితే జరిగిందండి, రీప్లేస్ చేయడం జరిగింది. ఫెండర్ అనేది రీప్లేస్ అయితే ఉంది. ఒరిజినల్ కలర్, షోరూమ్ నుండి చేపించిందే. అలాగే టైర్స్ మనకు ఒక 95% అయితే ఉన్నాయండి. సస్పెన్షన్స్ ఒరిజినల్గా ఉన్నాయి. సస్పెన్షన్స్లో ఉండే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. స్టిక్కర్స్ కూడా పోలేదు. అంటే కొత్త సస్పెన్షన్స్ వేయించుకోవడం జరిగింది. కొత్త సస్పెన్షన్స్ అండి. టోటల్ ఒక మీకు ఆల్మోస్ట్ కొత్త బండి తీసుకుంటున్నాం అనే ఫీల్ తోటి అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఏంది అని అంటే మనకు ఒక సెంటిమెంటల్గా ఇలా అయింది కదా అన్న ఒక ఫీల్ అయితే ఉంటుందండి. కాకపోతే మీకు మంచి ప్రైస్లోనైతే వెహికల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ అయితే ఉంటాయండి వెహికల్కి. ORVMస్కి మనకు సైడ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డోర్స్ అయితే మీకు రీప్లేస్ చేయడం జరిగింది. డోర్ ఒరిజినల్గా ఉంది. డోర్స్ రీప్లేస్మెంట్ అయితే జరిగింది. ఒక డోరు ప్లస్ గ్లాస్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. దానికి పంచెస్ పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. 4 డోర్స్. మీకు ఇంకా నేను యాక్సిడెంటల్ హిస్టరీ చెప్పాను కాబట్టి నేను పంచ్ టు పంచ్ అయితే మీకు చూపించానండి. జస్ట్ వెహికల్ యొక్క ఏంటి ఫ్యూచర్స్, సీట్ కవర్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్ ఎలా ఉంది, మిగిలిన డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఎందుకనంటే మీకు ఆల్రెడీ నేను ఫస్టే చెప్పాను ఇలా ఈ ఇష్యూ ఉంది వెహికల్లో అని చెప్పడం అయితే జరిగింది. క్లియర్గా మళ్ళీ ఒక వీడియో అయితే నేను చేస్తానండి. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్గా AC ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉంది. బ్లూటూత్ ఉంది. స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ అండి. చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. ఎటువంటి ఇష్యూ ప్రజెంట్ అయితే లేదండి. చూడొచ్చు 4 పవర్ విండోస్ అయితే మనకు చాలా చక్కగా అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి.
అక్కడ కూడా మనకు పవర్ విండోస్ అయితే డౌన్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చూడవచ్చు ప్రతి ఒక్క పవర్ విండో మీకు క్లియర్గానైతే నేను చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకైతే క్లియర్గా కనిపిస్తూ ఉండొచ్చు. అలాగే మనం ఏ పని చేసినా 100% జెన్యూనిటీ ఉంటుందని చెప్పేసి అయితే మనం చూపించడం అయితే జరుగుతూ ఉందండి. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకు ఒక బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా నీట్గా ఉందండి. సీట్ కవర్స్ అయితే మనకు 100కు 100% ఉన్నాయి. సీట్ కవర్స్ కానీ మనకు ఇలాంటి వేరే ఏమైనా చిన్న చిన్నవి ఇవి మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుల్ మ్యాటింగ్ వేయించున్నాయి. వేరే ఏమీ ఇష్యూ అయితే లేదండి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. క్రోమ్ యాక్సెసరీస్ అయితే ఏసీ లేవండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ఢిల్లీ నుండి తెప్పిస్తాను. మీకు బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. రియర్ ఏసీ వెంట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ప్లస్ ఏసీ కూడా చాలా చక్కగా చిల్డ్గా అయితే రావడం అయితే జరుగుతూ ఉందండి. నీట్ అండ్ క్లీన్ ఇంటీరియర్ అండ్ చక్కగా వాడుతూ ఉన్నారు. కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగింది. మోటార్ వాహనాలంటేనే మనకు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయండి. వాటిని మనము అడ్జస్ట్ అయ్యి వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనకు ఇంజన్లో మేజర్ ఇష్యూ అయితే లేదు. మీకు ఈ యొక్క విషయాన్ని చూపించానికే నేనైతే ఈ వీడియో అయితే తీయడం జరుగుతూ ఉందండి. మనం ఏదున్నా జెన్యూనిటీ అనేది మిస్ కాకుండా చేస్తాం కాబట్టి మీ ముందు జెన్యూన్గానే నేను చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఇది నేను ఇప్పుడు చెక్ చేశానండి. బండి ఎంతవరకు ఒరిజినల్గా ఉంది ఏంటి అనేది నేను బండి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అంటే నేను 100కు 200% నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. నేను అప్పుడు చెక్ చేసినప్పుడు నేను దాన్ని తీయడం అయితే జరిగింది. ఇంతవరకు పెట్టలేదు. ఇక్కడ కూడా మనకు చిన్న ఈ విధంగానైతే ఉందండి. నేను ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేస్తాను. యాక్సిడెంటల్ హిస్టరీ ఉంటే యాక్సిడెంట్ అయిన వెహికల్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రతి ఒక్కటి మీకు పంచెస్ పిల్లర్స్ ఎలా ఉంటాయి ఏమవుతుంది అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తానండి. మళ్ళీ ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఒక మంచి వీడియో అయితే నేను ఇస్తానండి. సస్పెన్షన్స్ బ్యాక్ డిక్కీ మనకు ఇంకొక మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ విషయంలో మీకు ఏదైతే స్టెప్ ఇన్ అండ్ డిక్కీ ఉందో డిక్కీలో ఇప్పుడిప్పుడే కొద్దిగంత వీళ్ళు సరిగా మెయింటెనెన్స్ లేక కొద్దిగంత ఏంటనంటే కస్టమర్ కొత్తగా వెహికల్ తీసుకున్నాడండి. తనకు మెయింటెనెన్స్ ఏంటి అనేది కొద్దిగంత ఐడియా లేదు. అందువల్ల ఈ చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి. దీంట్లో మనకు పెద్ద మేజర్ అయితే ఏం లేదండి. జస్ట్ ఇప్పుడిప్పుడే కొద్దిగంత అది వదలడం వల్ల ఆ రష్ అనేది కనిపిస్తూ ఉంది. జాకీ రాడ్ స్టెప్ ఇన్ మనకు అన్ని ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. డిక్కీ ఇది మనకు రీప్లేస్ చేయడం వల్ల డిక్కీ డోర్ అయితే రీప్లేస్డ్ డోరు, కొత్త డోర్ అండి. ఇది షోరూంలో చేంజ్ చేయడం అయితే జరిగింది. ఒరిజినల్గా ఉంది. కస్టమర్ అయితే నెంబర్ కొంచెం ప్రైవసీగా ఉంచమని చెప్పడం అయితే జరిగిందండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్. ఈ ఒక గ్లాస్ అయితే చేంజ్ అయింది. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఒక గ్లాస్ అయితే చేంజ్ అయిందండి. ఈ 2 గ్లాసెస్ అయితే చేంజ్ కావడం జరిగింది. మిగిలిన ఈ గ్లాస్ అయితేంది, ఈ గ్లాస్ అయితేంది, ఈ గ్లాస్ ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది. ఇవన్నీ ఒరిజినల్ అండి. ఫ్రంట్ బ్యాక్ అండ్ ఆ సైడ్ గ్లాస్ అనేది చేంజ్ అయింది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. మిర్రర్స్కి సైడ్ ఇండికేటర్ ఉంటుందని చెప్పుకోవడం అయితే జరిగిందండి. చూసుకోవచ్చు డోర్సు. మీకు మారుతి వెహికల్ ఎవరైనా లోకల్లో సిటీలో తిరగాలనుకునేవారు, కొత్త వెహికల్ ప్లస్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ కోసం అయితే రావచ్చండి. టైర్స్ మనకు 95-100% అయితే ఉన్నాయి. నేను 2023లో లాస్ట్లో అయితే వేయించుకోవడం జరిగిందండి. చూడొచ్చు 23 ఎక్కడ కూడా సస్పెన్షన్స్లో ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఇంజన్ కూడా మీకు చూపిస్తాను. నేను ఒక్కనే ఉన్నానండి. కొంచెం మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కనే వీడియోస్ తీస్తాను. ఎవరిని హెల్పర్స్ని తోకలను ఈకలను పెట్టుకొని అయితే రాను నేను. సారీ అలా అన్నందుకు, తప్పుగా అనుకోవద్దండి. జస్ట్ ఫ్లోలో వచ్చేసింది మాట. ఇంజన్ యొక్క కండిషన్ అయితే చూడొచ్చండి. మనకు ఇంజన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. చక్కగా ఉంది. ఇది అఫ్రాన్. కొంచెం వీళ్ళు ఇంజన్ అయితే క్లీన్ అయితే చేసుకోలేదు.
ఇది పరిస్థితి అండి. మీకు ఈ యొక్క విషయాన్నే చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటి అని అంటే మనకు అఫ్రాన్ డ్యామేజ్ అయింది అని అంటే జస్ట్ వీళ్ళు పేస్ట్ పెట్టి కొంచెం క్లీన్ చేసుకోవడం అయితే జరిగింది. వేరే ఇష్యూ అయితే కాదు, మేజర్ ఇష్యూ అయితే కాదండి. ఇగో మనకు ఈ యొక్క అఫ్రాన్ లెగ్స్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. లెగ్ వరకు మనకు ఎటువంటి ఇష్యూ కాలేదు అని అంటే మేజర్ యాక్సిడెంట్ కాదు అని అయితే మనం 100% అయితే చెప్పుకోవచ్చండి. మేజర్ ఇష్యూ అయితే కాదు, చిన్న జస్ట్ డివైడర్కి తగలడము అండ్ బ్యాక్ వాళ్ళు వేరే వెహికల్ వచ్చేసి తగిలించడము ఇలా జరిగింది. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. మేజర్ యాక్సిడెంట్ లాంటివి అవుతే అది వేరే ఉంటుందండి. మళ్ళీ ఒక్కసారి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేసి మీకు రీడింగ్ అయితే చూపించలేదు కదా, ఇప్పుడు రీడింగ్ అయితే చూపిస్తానండి. 41,000 కిలోమీటర్లు, 41,443 కిలోమీటర్లు అయితే మనకు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరగడం అయితే జరిగిందండి. నేను ఒకసారి వెహికల్ని అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు డ్రైవ్ మోడ్లో ఉంది, న్యూట్రల్ చేస్తానండి. న్యూట్రల్ అయితే చేయడం జరిగింది. వెహికల్ని ఒకసారి స్టార్ట్ చేసేసి, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనము ఎప్పుడు కానీ వెహికల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను వెనక్కి అయితే తీసుకుంటాను. ఈ విధంగా మనము బ్రేక్ పట్టేసి, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంటుంది కాబట్టి బ్రేక్ పట్టుకొని మనము వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు డ్రైవ్ మోడ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ గేర్ అయితే చూపిస్తుంది. మీరు బండి మూవ్ చేసిన కొద్దీ మీకు మూమెంట్ని బట్టేసి అయితే గేర్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది వెహికల్. ఆ విధంగానైతే ఉంటుందండి. మీకు క్లియర్గా ఆటోమేటిక్ వెహికల్ని ఎలా డ్రైవ్ చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తానండి. దీంట్లో ఎట్లా అని అంటే మనకు న్యూట్రల్ మోడ్ అండ్ రివర్స్ మనకి ఇక్కడ క్లస్టర్లో అయితే చూపిస్తూ ఉంటుంది. రివర్స్ మోడ్ ప్లస్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. డ్రైవ్లో కూడా మనకు మాన్యువల్ మోడ్ ఉంటుంది. మాన్యువల్ ప్లస్ మైనస్ మనకు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఈ విధంగా మనకు బండి మూవ్ అవుతూ ఉంటే మనకు గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వెహికల్ని ఎవరు కానీ మీరు కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు కాల్ చేయండి. మీకు కాల్ చేస్తే మీకైతే నేను ఈ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD అయితే ఉంటుందండి ఈ వెహికల్కి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. మళ్ళొకసారి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. బయటకు వెళ్ళేసి వెహికల్ని క్లియర్గా ముందు నుండి అయితే చూపిస్తానండి. వెహికల్ ఇప్పుడు స్టార్ట్లోనే ఉంది, ఎటువంటి నాయిస్ అయితే లేదండి. చూడొచ్చు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్. మళ్ళొకసారి వెహికల్ గురించి అయితే క్లియర్గా చెప్తాను. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ 2020 ఆటోమేటిక్ స్విఫ్ట్ VXI వెహికల్ అండి. ఆటోమేటిక్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆటోమేటిక్ VXI పెట్రోల్ బండి. 2020 41,000 కిలోమీటర్లు తిరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. మన కామెంట్ బాక్స్ అయితే ఆన్లోనే ఉంటుంది. ఒక బెల్ ఐకాన్ అయితే కొట్టి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దగ్గరికి వస్తాయండి. మన జెన్యూనిటీ, మనము వీడియోస్ ఎలా పెడుతున్నాము, ఏది ఉంటే అది నేను చెప్తాను. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని చెప్తాను, యాక్సిడెంట్ లేకపోతే లేదని చెప్పడం అయితే జరుగుతుంది. నేను ప్రతి ఒక్కటి మీకు ఉన్నట్టుగా చెప్తున్నాను కాబట్టి జెన్యూన్గా మీరు మన దగ్గర వెహికల్స్ని అయితే తీసుకోవచ్చు 100%. ఈరోజు విజయవాడ నుండి అన్నగారు అయితే రావడం జరిగింది. అన్న మీ పేరు చెప్పాలా చెప్పొద్దా నాకు తెలియదు, కాకపోతే అన్నగారు వచ్చి బండి చూసి అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సన్ రూఫ్ వెహికల్ ఆల్రెడీ క్లోజ్ అయితే అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.